ఇప్పటి వరకు మీరు ఆలు సమోసా చూసుంటారు, కార్న్ సమోసా చూసుంటారు, ఇంకా ఎగ్ సమోసా, చికెన్ సమోసా, పన్నీర్ సమోసాలను కూడా తినే ఉంటారు. టేస్ట్ కూడా మంచిగానే ఉంటాయి. అయితే ఎప్పుడన్నా మీరు బల్లి సమోసాను చూసిన రానుల్లా చీ బల్లి సమోసా ఉంటుందా ఏనన్నా అట్లా అడుగుతున్నావేంది వాణి అని నా మీదకి కోపం చేద్దాం అనుకుంటుర్రా? అయితే గిడో కాడ చూడుండ్రి బల్లి సమోసా ఎట్లున్నదో. చూసిన రానుల్లా మిరపకాయ బజ్జీల మిరపకాయ ఉన్నట్టు ఈ బల్లి సమోసాల బల్లి ఎట్లున్నదో మరి తింటే ఎట్లుంటుందిలా వాక్షి తలుచుకుంటేనే కడుపుల పేగులన్నీ కక్కొచ్చినట్టు అవుతున్నది కదా. మరి వీళ్ళెట్లా తయారు చేసిర్రు అంటే అది తయారు చేద్దామని చేసింది కాదు, అశ్రద్ధ. సమోసాలు తయారు చేసేటోళ్ళు శ్రద్ధ లేకుండా ఏమైతుందిలే ఏమన్నా అయితే తిన్నోళ్ళకే కదా మనకేంది అన్నట్టు తయారు చేసి బల్లి వడ్డది కూడా చూసుకోకుండా అట్లనే అమ్మిండ్రు. ఇది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఉన్న తోల్కట్ట ఊర్లున్న స్వీట్ షాపు. ఇంగో ఈ షెల్లె వాళ్ళ డాడీ సమోసాలు పట్టుకొచ్చి ఇచ్చిండట. ఇక అటెంకా ఏమైందో ఈ షెల్లె చెప్తుంది నుండ్రి. చెప్పురా బుజ్జి. డాడీ మొయినాబాద్ కి వెళ్ళేస్తే హాఫ్ తిన్నా ఇట్లా తీస్తుంటే బల్లి అనిపించింది, పడేసి మెల్లమెల్ల వాంతింగ్ చేసి సగం తిన్నందుకే కక్కొచ్చిందట. వెంటనే దవాఖానకు తీసుకుపోయిందట. ఇప్పుడు మళ్ళా కడుపునొస్తుందని అంటున్నదట షెల్లె. జర మంచిగుంది కానీ కడుపునొస్తుందని అంటుంది అప్పుడప్పుడు. అయినా సగం తిన్నది కాబట్టి నయం, ఇంకా ఏం కాలేదు. చూసుకోకుండా మొత్తం తింటే ఎంత పరిశాన్ ఉండునుల్లా. అయినా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? వాళ్ళు చక్కగా డ్యూటీ చేయకపోవడంతోనే ఈ సొంటోళ్ళు ఇష్టం ఉన్నాయి అమ్ముతున్నారని అంటున్నారు అక్కడ ఉన్నోళ్ళు. అధికారులు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. వచ్చి అప్పుడప్పుడు నెలకు 2 నెలలకోసారి చెక్ చేయాలా వచ్చి. మరి ఇప్పటికైనా ఫుడ్ ఆఫీసర్లే ఏమన్నా చర్యలు తీసుకుంటారో లేకపోతే బల్లి సమోసా భలే ఉన్నది కదా అనుకుంటా చూసుకుంటా కూర్చుంటారో చూడాలి. ఛీ, అయినా ఆ షాప్ వాళ్ళకు అదే సమోసాను తినిపిస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎట్లుంటది అనేది.